శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మము యొక్క స్వరూపం చెప్పుకుంటూ అక్రోధము అనేటటువంటిది కూడా ధర్మముగా మనం తెలుసుకుంటున్నాం. క్రోధము చాలా ప్రమాదకారి. లోకంలో ఎన్ని మంచి జరిగాయో అన్నిటికీ క్రోధము లేకపోవటమే కారణం. లోకంలో ఎన్ని అనర్థాలు జరిగాయో అన్నిటికీ క్రోధం ఉండటమే కారణం అని మనకి అవగతం అవుతుంది. అలా లోకమంతా పురాణ చరిత్రకి సమస్త చరిత్రకి కూడా ఈ క్రోధము యొక్క ఉనికి దాని యొక్క రాహిత్యమే కారణము అని చెప్పి మనకు అర్థమవుతుంది. అటువంటి క్రోధాన్ని గురించి యస్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే అని చెప్పబడ్డది. ఎవడైతే ఈ క్రోధాన్ని పాము తన కుబుసాన్ని విడిచినట్లుగా విడిచివేయగలుగుతాడో అతడే నిజమైనటువంటి పురుషుడు అని చెప్పబడ్డాడు. మనిషి అంటే ఎవడంటే ఈ క్రోధము అనేటటువంటి కుబుసాన్ని, పాము తన కుబుసాన్ని వదిలేసేస్తుంది. అలా కుబుసములాగా ఈ క్రోధాన్ని వదిలిపెట్టగలిగినటువంటి వాడే నిజమైనటువంటి పురుషుడు అని చెప్పబడ్డది. ఎలా వదిలిపెట్టాలి? ఈ క్రోధాన్ని వదిలిపెట్టడం అనేటటువంటిది అంత తేలిక అనంటే దానికి కూడా మార్గం చెప్పారు పెద్దలు. అసంకల్పాత్ జయేత్ కామం. క్రోధము దేనివల్ల పుడుతుంది? కామాత్ క్రోధోభిజాయితే. కాబట్టి క్రోధాన్ని వదిలిపెట్టాలి అంటే ముందు కామాన్ని వదిలిపెట్టాలి. కామాన్ని ఎలా వదిలిపెడతాము అంటే సంకల్పము వదిలేస్తే, సంకల్ప రాహిత్యం వల్ల. అసంకల్పాత్ జయేత్ కామం. సంకల్పించకుండగా ఉండటం ద్వారా కామాన్ని జయించాలి. వ్యామోహము నెమ్మదిగా ఆరంభమవుతుంది, సంకల్ప రూపంలో మొదలవుతుంది. చివరికి అది కామంగా పరిణమించి క్రోధంగా పరిణమించి వినాశం వైపు తీసుకువెళుతుంది. ఆంగ్లేయులు మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వ్యాపారం చేసుకోవటానికి అని చెప్పి వచ్చారు. కాస్తంత చోటిమ్మన్నారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, అయ్యా నీ గదిలో కాస్త కూర్చోవటానికి చోటు ఇయ్యి, పడుకునే చోటు నేనే చేసుకుంటాను అని అన్నట్ట. అలా కాస్తంత అవకాశం ఇస్తే క్రమంగా ఆక్రమించడం జరుగుతుంది. అదే జరిగింది. క్రోధం యొక్క లక్షణము అదే, సంకల్పం యొక్క లక్షణము అదే. మనం కాస్త దానికి అవకాశం ఇచ్చామా అదే పెరిగిపోతుంది, అదే చోటు చేసుకుని మనల్ని మొత్తం ఆక్రమించి సర్వనాశనం చేస్తుంది. ఏదో కాస్త వ్యాపారం చేసుకుంటామంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చినటువంటి వాళ్ళు కూర్చోవటానికి చోటు అడిగి పడుకోవటానికి చోటు చేసుకుని మొత్తం ఆక్రమించినట్లుగా వ్యాపారం నుంచి క్రమంగా మన దేశం మొత్తాన్ని ఆక్రమించుకుని మనల్ని బానిసల్ని చేశారు. క్రోధము యొక్క లక్షణం అది. అందువల్ల సంకల్పంతోనే కామం మొదలవుతుంది. కాబట్టి ముందు అసలు అసంకల్పాత్ జయేత్ కామం, సంకల్ప రాహిత్యం ద్వారా కామాన్ని జయించాలి. కామం పుడుతోందంటే దానికి కారణం సంకల్పం. ఎవరో ఒక ఆమెను చూస్తాడు, ఆమెను పదే పదే సంకల్పించుకుంటూ ఉంటే ఆమె మీద వ్యామోహం కలుగుతుంది. అది కామంగా పరిణమిస్తుంది. ఆ కామం నెరవేరకపోతే అది క్రోధంగా పరిణమిస్తుంది. దాన్ని అంగీకరించినటువంటి తల్లిదండ్రుల్ని దూరం చేసేసుకోవటము, చంపేయటానికి కూడా వెనకాడేటటువంటి
వెనకాడని పరిస్థితికి దిగజారటం జరుగుతుంది. అందువల్ల అసంకల్పాత్ జయేత్ కామం, సంకల్పమే చేయకుండగా కామాన్ని జయించాలి. క్రోధం కామ విసర్జనాత్, అటువంటి కామాన్ని వదిలిపెట్టడం ద్వారా క్రోధాన్ని జయించాలి అని చెప్పడం జరిగింది. అసలు క్రోధం అనేటటువంటిది శివుని యొక్క కామం నుంచే పుట్టింది కాబట్టి ఆ సంకల్పము కామము అనే వాటిని వదిలిపెడితే క్రోధము అనేటటువంటిది పుట్టనే పుట్టదు. కృచ్ఛంతం న ప్రతికృచ్ఛేత్ ఆకృష్ట కుశలం వదేత్ అని చెప్పి కూడా మనకి శాస్త్రం చెబుతోంది. కృచ్ఛంతం న ప్రతికృచ్ఛేత్, ఎవడైనా విపరీతంగా కోపాన్ని పొందితే, మన మీద ఎవరైనా కోపగించుకుంటే వాడి యందు ప్రతికోపాన్ని పొందక ఆకృష్ట కుశలం వదేత్, అతన్ని దగ్గరికి తీసుకుని కుశల ప్రశ్నలు వేయి, ఆ క్రోధం తగ్గిపోతుంది. వాడు కోపగించుకున్నాడు కదా అని చెప్పి నువ్వు దానికి ఎదురు కోపగించుకుంటే ఇంకా అతనికి కోపం వచ్చి ఇంకా నీకు కోపం వచ్చి పరస్పరము ఒకళ్ళకొకళ్ళు యుద్ధం చేసుకోవటము, నాశనం చేసుకోవటము జరుగుతుంది. కాబట్టి కృచ్ఛంతం న ప్రతికృచ్ఛేత్, కోపడ్డటువంటి వాటి విషయంలో ప్రతికోపం పొందక ఏం చేయాలి? దగ్గరికి తీసుకుని కుశల ప్రశ్నలు వేస్తే, ఏమిటి నీకు వచ్చిన సమస్య చెప్పు, ఏమైంది నా వల్ల, ఇదిగో ఈ రకంగా ఉంటే సరిపోతుందా అని చెప్పి కనుక మనం కుశల ప్రశ్నలు కనుక వేసేటట్లయితే అతని యొక్క క్రోధం తగ్గిపోతుంది అని చెప్పి కూడా క్రోధానికి పరిష్కారం చెప్పబడ్డది. నాస్తిక్యం అనుతం, వాల్మీకి చెబుతాడు, నాస్తిక్యం అనుతం క్రోధం వర్జయే దీర్ఘసూత్రతాం. ఇది వాల్మీకి చెప్పినటువంటిది. ఈ లక్షణాలను వదిలిపెట్టాలి అని చెప్పాడు. ఏమేమిటి? నాస్తిక్యం, నాస్తిక భావం, నాస్తికో వేదనిందక, వేదాన్ని నిందించేటటువంటి దేవుణ్ణి అంగీకరించినటువంటి ఆ నాస్తికత్వాన్ని వదిలిపెట్టాలి. అమృతం, అసత్యం ఆడేటటువంటి దోషాన్ని వదిలిపెట్టాలి. క్రోధం వర్జేత్, క్రోధాన్ని కూడా వదిలిపెట్టాలి. అలాగే దీర్ఘసూత్రత, దీర్ఘసూత్రత్వాన్ని కూడా వదిలిపెట్టాలి అన్నాడు వాల్మీకి. దీర్ఘసూత్రత అంటే సోమరితనం. ఏదో జరుగుతుందిలే, ఎప్పుడో చూసుకోవచ్చులే, జరిగినాడు చూసుకోవచ్చులే అనేటటువంటి దీర్ఘసూత్రత ఉన్నదే, ఇది కూడా వినాశహేతువు అని చెప్పి వాల్మీకి చెప్పాడు.